చూడు మా చెల్లి అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తుంది. అది అంత ఆట ఊపుతుందిగా మా చెల్లెనండి, హాయ్ చెబుతుంది కదా. ఆంకే కడుపు కడుపు నొప్పి వచ్చి ఆగిపోయిందండి. ట్యాబ్లెట్ వేసుకుంది కడుపు నొప్పితో. వేసుకొని కాసేపు కొనుక్కుంది అనమాట. మా అమ్మ కొనుక్కోమంటే కాసేపు కొనుక్కొని ఇప్పటికి లేచిందండి. ఇప్పటికి లేస్తే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చేయాలి, ఆడ మళ్ళీ అక్కడ స్టే చేసేది ఉందో లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని గుడికి వెళ్దాం అనుకున్నానండి. టెంపుల్కి వెళ్దామని అందరం అనుకున్నాం. ఇక బ్యాగులు కూడా సర్దేసుకున్నాం. బ్యాగులు కూడా చూపిస్తాను. మా చెల్లి చూడండి నన్ను ఎట్లా ఉంటుందో. నువ్వు చెప్పమ్మా ఒకసారి. ఆగిపోయిందిగా, ఓపిక వచ్చిందో చెప్పిద్దంటండి. నేనైతే చాలా అడ్జస్ట్మెంట్ కొనండి. వెళ్తాము అక్కడ గుడికాడ చాలా బాగుంటుందంట. చాలా చూద్దాం, దర్శనం చేసుకుందాం అనుకున్నాను. ఇంతలోకి మా చెల్లికి కడుపు నొప్పి వచ్చి ఇక అల్లాడిపోతుంటే మా అమ్మ అయితే ట్యాబ్లెట్ తెప్పించి ట్యాబ్లెట్ వేసింది. ఇదిగో పులిహోర కూడా చేసుకున్నామండి. అదిగోండి వెళ్దామని సర్దుకున్న బ్యాగులు సంచి కూడా చూపిస్తాను నేనైతే. అయితే మా అమ్మ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇంకా నొప్పికి అల్లాడిపోతుంటే కాసేపు పొనుకో బుజ్జి అంటే నాకు నిద్ర రావట్లేదు అమ్మ అంటే అట్టే ఉంటుంది పొనుకో అంటే ఇక పొనుకట్టుగా ఉందండి. చాలా జబ్బు ఇప్పటికి లేచిందండి. లేచి ఇప్పుడు అమ్మ ఇడ్లీ తెప్పిస్తే ఇడ్లీ తింటుందండి. ఇప్పుడైతే వెళ్తాం అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. గుడికి వెళ్తలేదు. నాకు బాధగా ఉంది. మా చెల్లికి కడుపు వచ్చినందుకు బాధే, అటుకే వెళ్ళకున్నందుకు బాధేనండి. వెళ్తుంటే బాగుండు. టెంపుల్కి వెళ్ళలేదు బాగుంది అనుకున్నాను, ఇక్కడ కుదరలేదు. ఇగో చూడండి మా అమ్మ అయితే గిన్నెలు అవి కూడా సర్దిచ్చిందండి. ఎందుకంటే ఇగో క్యాను అక్కడ అన్నం అవి వండుకుందాం అని చెప్పి అంద అమ్మ అయితే ఇవన్నీ పెట్టుకున్నాము. ఇవ్వండి ఇందులో కూడా అన్నం అయితే పెట్టుకున్నానండి. చూడండి ఒకసారి. అదిగోండి అన్నం, పచ్చిమిరకాయలు మా అక్కలు పచ్చిమిరకాయలు ఏం చేయమంటే పచ్చిమిరకాయలు కూడా ఏం చేసేసాను. అదేమో పచ్చడి అండి, టమాటా పచ్చడి అనమాట. అసలు అంత బాగా అనుకున్నామండి. అసలు ఇంత క్యాన్సిల్ అయిద్దని అసలు అనుకోలేదు. చాలా బాధగా ఉంది. మా అమ్మ ఇయ్యాలి కాదు రేపే వెళ్ళి నేను వెళ్ళొచ్చులేని బాధపడ మాకు అంటుంది మా అమ్మ అయితే. నేనైతే చాలా అనుకున్నాను, కుదరలేదు. ఈ బ్యాగ్ ఏమో మా చెల్లెళ్ళది అట వాళ్ళందరి బట్టలు అలా ఉన్నాయన్నమాట. ఇక మా పాప బట్టలు స్నానం చేపించి ఇక బట్టలు అది అనుకునేసరికి మా చెల్లికి అట కడుపు నొప్పి వచ్చిందన్నమాట. ఈ బట్టలు ఇంకేయలేదు, క్యాన్సిల్ అయిందన్నారని వేరే బట్టలు వేసానమాట. ఇగోండి ఇంకో బ్యాగు, 2 బ్యాగులు సంచి అనమాట. మొత్తం 3. మాకు ఆడకెళ్ళిన లగేజ్ మాత్రం బాగానే ఉంటుందండి. అది కాక ఈసారి అన్నం అయ్యి వండుకుందాం అని చెప్పి పెట్టుకున్నారు. ఈ పప్పు గుత్తు మాత్రం అక్కడ పప్పు సారు చేసుకోవడానికి కానీ, లేకపోతే నేను టమాటా పిచ్చిదాను కదండి టమాటా పచ్చడి అని, ఆ పచ్చడి కట్టిన ఊరుకోవడానికి అని చెప్పి పెట్టిన. మా అమ్మ వద్దన్నా సరే నేను పెట్టాను మాట పప్పు గుత్తి అయితే. హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? సరే అండి, ఇప్పుడు ఏంటి గిన్నె పెట్టుకున్నాను. వండట్లేదు మాట నేను, కానీ ఇప్పుడు అయితే ఒక ప్రయోగం చేయబోతున్నా. నేను ఏం చేశానంటే మా అక్క ఒక చిన్న పని చేసిందండి. ఇది వచ్చేసి అయస్కాంతం, అందరూ తెలిసింది అయస్కాంతం. ఈ అయస్కాంతం ఏం చేసిందంటే కత్తి, ఈ కత్తి ఉంది కానీ ఈ కత్తి తాగుతుందా లేదా ఈ పిడికి, ఇది సో ఇనుమ లేదా ఇంకోటి అంటారు కండి, అలా అనుకుంది మా అక్క. ఇలా టచ్ చేసింది, కత్తి అయితే అంటుకుంటుంది. అలాగే మన స్టీల్ కూడా అంటుకోదు, ఇది అంటుకోదు. ఎందుకంటే ఇది కత్తి అయితే ఇనుము కాబట్టి అంటుకుంటుంది. మనకు తెలుసు అందరికీ ఇనుము గ్యారెంటీగా అంటుకుంటుంది, అంటే అయస్కాంతానికి ఆకర్షిస్తుందని తెలుసు. అలాగే ఇనుమైనా రేకైనా ఇవన్నీ అంటుకుంటాయి, అంటే ఆకర్షిస్తాయి. దీనికి ఇలా పట్టేస్తుంది, తీయడానికి బలవంతం తీయాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది అయస్కాంతానికి, ఇలా ఉంటుంది అన్నమాట. ఆకర్షిస్తే ఇది ఇలా ఉంటుంది. లేదా 2 ధ్రువాలు అయితే అయస్కాంతం, ఇది అయస్కాంతం అయితే ఆపోజిట్లో అయితే వ్యతిరేకత పడతాయి, లేకపోతే అతుకుంటాయి అన్నమాట. అది తెలిసిందే మనకి బండ్లో చెప్తారు కాబట్టి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మా కిల్ల చేత్తో ఏం చేసిందంటే గిన్నె పెడదాం అని చెప్పి గిన్నె పెట్టేసి కత్తి కింద పెట్టేసరికి ఇది చూడండి గిన్నె కనబడుతుంది. మీకు అర్థం ఏముంటుంది బాగా నేనేం చెప్తున్నాను. మొత్తం బాగా బ్రహ్మాండంగా కిలుము పట్టింది అన్నమాట. ఇవి ఇలా పెట్టిందండి మా అక్క కత్తి కింద ఎట్టి. ఇదిగోండి ఇట్లా అవుతుందన్నమాట, బాగా కిలుము పట్టేసింది. ఇంకా దీన్ని మేము గెంజుకు వాడేస్తున్నాము, గెంజు వస్తానికి. అయితే కత్తికి ఇలా చూసి ఏమనుకుందో ఏంటమ్మా, ఇది ఇక్కడ పెట్టి కత్తి ఇక్కడ పెట్టే ముందు అయస్కాంతం దీని పెట్టేసి ఇంక కత్తి ఇలా పెట్టిందండి కింద. సరే అయస్కాంతం మనం మాకు తీస్తూ వచ్చేద్ది కదా, ఇట్లా అతుక్కుపోయింది మాట. దీని మీద పెడదాం, ఇదిగోండి ఇది అతుక్కోదు, కానీ ఇదైతే అతుక్కుపోయింది. అప్పుడు తేలింది మాట, దీని రంగు అసలు రూపం బయటపడింది. ఏంటంటే ఇది ఇనుము, ఇత్తడి కాదండి, ఇది ఇనుము అండి. ఇగో
ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది ఇక్కడ అమ్మా బుజ్జ అది ఇత్తది కాదు రాతండి అంతలు అంటే అది వేరేగా ఉంటుంది దాని రంగు వేరేగా ఉంటుంది రాతండి తెల్లగా ఉన్నది రాతండి రాతేండి అంటే సిల్వర్ సిల్వర్ అండి ఇది వీళ్ళు అతుకుపో అనమాట సారీ సిల్వర్ ఇదిగోండి ఇలా అతుకుపోతుంది ఇది సిల్వర్ కాదు ఇనుము ఇదిగోండి లోన్ కూడా అంతగా మనకి అన్నం పెట్టంగానే మనం వండుకోగా ఇలా కినుము పట్టేసింది ఇది ఒకటి అలాగుందా ఇది కూడా అలాగే ఉందో చూద్దాం నేను ఇప్పుడు అది చూడలేదు సేమ్ పించ్ అండి ఇది కూడా ఇదిగోండి మనకి సిల్వర్ అని చెప్పండి అమ్మేశారు 100 రూపాయలకి ఒక గిన్నె ఈ సిల్వర్ కాదండి ఇనుము అండి పోత మాత్రం సిల్వర్ పోతున్నారు మనం సినిమాలు చూస్తుండగా సిల్వర్ది రంగు ఉంటుంది ఆ రంగు పూసేస్తే మనకి ఎంత కొత్త పాత గిన్నెసరి కొత్త కనపడుతుంది ఆ పోతే అలాంటి మాట ఇవ్వండి ఇగో ఇలా అతుకుపోతుంది చూడండి ఇగో చూడండి ఇది మా అన్నం గిన్నె మీద ప్లేట్ మాట ఇది కరగలేదు ఇలాగంతా తీసుకొచ్చాను దీని తెచ్చొద్దామని లేదండి ఇటు పెట్టినా లేదు ఇటు పెట్టినా లేదు చూడండి నార్మల్గా పెట్టాను ఇవ్వండి అది అమ్మ కొన్నదమ్మా అమ్మ మోసం పోలేదు ఇవి అక్క కొన్నది అందుకే మోసపోయింది 100 రూపాయలు ఒకదాన్ని సంతోషంతో కొన్నది అసలు మాకు డౌట్ వచ్చి నాకు నేను నాచు రకమేమో వేస్ట్గా ఉంటుంది కదా దాంతో తయారు చేశారు అందుకే బరువు వచ్చింది అనుకున్నా కానీ ఇనుము అనుకోలేదు చాలా పెద్ద బ్రహ్మాండంగా మోసం చేశారండి ఎవరైనా సరే ఇలాగ గిల్లు అమ్మితే మాత్రం కొనమాకండి మీ దగ్గర ఒక లక్కీగా అయస్కాంతం ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి పరీక్షించుకోండి వాళ్ళు వద్దొద్దానుకో ఏ ఇనుము బయట పడతానండి ఇదిగోండి ఇట్లా అయితే మోసపోయామేమో కేవలం 100 రూపాయలు గిన్నె ఎక్కువ కాదు అసలు ఎంత మందంగా ఉంది అనుకున్నావు ఈ రెండింటితో పాటు ఇంకో గిన్నె ఉంది కాబట్టి మనం పొంగల్ కోసం కొన్నాం అది కూడా సేమ్ ఇంతే అండి దాని పరిస్థితి కూడా అది బయటపడాలి లోన్ అక్కడ పెట్టిస్తారు ఈ రెండైతే దొరికింది మరి నాకు ఇనుము కాబట్టి ఇవి పద్దాకా మనకి ఇలా అయిపోతుంది కిలుము పట్టేస్తున్నాయి కానీ అక్కడ నాకు డౌటు ఇది ఇనుము ఈ కిలుము పట్టేసినాయి ఓకే మరి మనం పక్కన అనుకునే కళాయిలు ఇనుమే కదా అది కిలుము పట్టదే అది ఒరిజినల్ ఇనుము ఈ డూప్లికేట్ ఇనుము అది కూడా అదే అంటాడు పాయింట్ అంటే మనం ఆ కళాయి ఒరిజినల్ అంటే ఇనులో కూడా క్వాలిటీ ఉంటుంది కదా అంటే నాసు రకం ఇనుము అది క్వాలిటీ ఇనుము మనం చూస్తూ ఉంటాం కాబట్టి కత్తిలో కూడా చేయించుకున్నప్పుడు కూడా ఆకలి కత్తి కమల ముక్క వస్తుంది ఇలా కత్తిలో కూడా క్వాలిటీలు ఉంటాయండి వాటికి గిల్లు అయితే నాసు రకం మాట అంటే ఇనుము అండి ఇవి సిల్వర్ అయితే కాదు ఇది నేను ఇది అనుకున్నా ఇంకా ఇది సిల్వర్ కాదు కాబట్టి ఇనుము కాబట్టి నేను మిఠాయి కొట్టుకేద్దాం నేను ఎందుకంటే ఎందుకు పనికిరావు ఇంకా పడేయటమే ఇగో బ్రహ్మాండంగా అయితే కిలో బాగా పట్టేసి ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే అవుతుంది ఇది ఇంతకీ అమ్మ ఏమో చెప్పింది అక్కనే మెచ్చుకుందా బాగా బాగా మెచ్చుకుంది ఎలా మెచ్చుకుంది తింటానికి 3 గంటలు ఉంటానికి 1 గంట కొట్టలేదు అమ్మితే 300 వస్తాయా అని అడిగింది అమ్మ 3 వస్తాయి కానీ ఆగిపోతే రాకూడదు అదే సిల్వర్ అనుకో ఈ సిల్వర్ బదులు గిన్నె ఇచ్చాం అనుకో వాడు ఇంకో గిన్నె ఇస్తాడు ఇచ్చేసి మన గిన్నె మరి ఇస్తాడా చూడండి అందుకే డౌట్ వచ్చింది ఎందుకని కానీ చాలా సంతోషించింది కదా అమ్మ 100 రూపాయలు అమ్మ గిన్నె 100 రూపాయలు కొన్నానమ్మా అని డౌట్ కూడా వచ్చింది అమ్మకి అవి డూప్లికేట్ అని అనలేదు అక్క ఇచ్చేయమ్మంటే వద్దనింది పడగలుగుతావా చూడండి మా అక్క పగలగొడుతుంది ఇది కావు కాబట్టి ఇప్పుడు మన ఐస్ క్రీమ్ కొలుతాం ఏది ఎంత బరువు ఉంటుంది కానీ వీడికి దగ్గర పెట్టు ఐస్ కాంతతో గిన్నె కొలత ఇలా జోకొచ్చండి కాటాలు ఇందులో ఇనుము పెట్టేసి వెనక పక్క ఇనుము పెట్టాము అనుకుంటామో ఇదిగో ఏమి లేదు వెనక పక్క ఏమి లేదు ఎందుకంటే ఇదిగో ఇలాగా ఇదిగో ఇలాగా ఇదిగో ఇదిగో ఇలాగా ఇదిగో ఇలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ ఏమైనా ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి గిఫ్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి మోసపోయి 100 రూపాయల గిన్నెలుగా అని చెప్పేసి కొన్నమాకండి ఇదిగోండి మేమందరం కింద కూర్చుంటే మా అక్క అయితే ఏం చేస్తుందో చూడండి పైకి ఎక్కి కుర్చీ మీద ఎక్కి పైన అయితే పిట్టల గూడు అయితే చూపిస్తుంది చూడండి అమ్మ మేము గూడు ఉంది అనుకోలేదండి అదేంటిదో అనుకున్నాం కాదు గూడు అని చెప్పి చూపిస్తా అని మా అక్క చూపిస్తుందన్నమాట 2 పిల్లలు అయితే ఉన్నాయండి చూడండి
చాలా బాగున్నాయండి. అమ్మ ఎండ అయితే బాగుందండి, మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పట్ట పైన కొద్దిగించి గ్యాప్లోనే పెట్టిందండి, ఒక పట్ట కనపడుతుంది ఇంత గ్యాప్లోనే పెట్టింది. ఇంకా వాటికి ఎంత హీట్ ఉంటుందో చూడండి. ఇగోటి వాళ్ళ అమ్మ అయితే ఇక్కడే ఉందన్నమాట, వెతుక్కుంటుంది. మా అక్కైన పిల్లలు ఏమి చేసి వెతికిపోయింది అని అనుకుని భయపడుతుందండి. అదైతే మా అక్క దాన్ని కూడా చూపిస్తుంది చూడండి. అంత బాగున్నాయండి పిల్లలు అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మ్యాన్స్ సేవని ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి వర్షం అయితే బోర్ కురిసేసిందండి. రాత్రి 10 అవుతుంది టైం. ఈ టైంలో అయితే వర్షం అయితే వచ్చేసిందండి. ఇంకా అయ్యి మా అక్కలు అయితే షేడ్ అయితే తీసేస్తున్నారు, లేకపోతే వారంతా ఇట్లా లోనకి వచ్చేది. ఇంతకుముందు మేము చూపించాము కదా, మేము పడుకునే కాడైతే పట్టా ఉంది కదా, అటు సైడ్ వచ్చేది అన్నమాట వర్షం. అలా కాకుండా అయిందండి, పర్వాలేదు. ఇలా తీయటం వల్ల అటైతే వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్ అంతా. ఇక చూడండి ఎక్కడెక్కడ పెట్టేసుకున్న వానొస్తే నైట్ కాకుండా పొగలు అయితే భలే ఎంజాయ్గా ఉండేదండి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నైట్ వస్తే నీకు ఇలా పరిస్థితి తారుమారైతుంది అన్నమాట. చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కడ పండుకున్నాం ఎక్కడ పట్ట కిందకి వచ్చేద్దాం వాటర్ అని. కరెంటు కూడా పోయింది మా బ్యాడ్ లక్. ఏంటి వర్షాలకి అయితే చిన్న రచ్చ కాలేదండి, ఇప్పుడైతే పర్వాలేదు, వాన తగ్గింది. మాకు చిన్న వర్షం కాదండి. అక్కలు అయితే షేర్ తీసుకున్నారు, నేను చూపిస్తూ ఉందన్నమాట. అయ్యాము మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు పండుకున్నారు. కొద్దిగా అయితే మొత్తం మేము షేర్ ఇయటం వల్ల సరిపోయింది, లేకపోతే మా ఇంతకుముందు అలా వచ్చేది వాన, అలా వచ్చేసేది ఇలా మొత్తం పట్ట మొత్తం నడిచేదండి. నిద్రపోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అమ్మయ్య అలాగైతే షేర్ తీయటం వల్ల వాటర్ అయితే రాలేదు, తగ్గుముఖం పట్టినాయి. అలాగే ఇప్పుడు కరెంట్ వచ్చేసరికల్లా వాన కూడా తగ్గిపోయింది. లేకపోతే పాప కూడా ఏడ్చేసేదండి, పడుకోవడానికి అక్కడ ఇబ్బందిగా అనిపించేది, ఎందుకంటే ఊళ్ళో చాలా చెప్పు పడుకోలేదు కదండి, అందుకు కదా. ఇప్పుడు పర్లేదు, తగ్గుముఖం పట్టింది వాన. మా వారైతే అందరు పండుకున్నారు. మా అక్క, నేను, నాగమన్ అక్క, మా ఇంకో అక్క మాత్రం ముగ్గురు మాత్రం వెళ్ళుకున్నాం అన్నమాట. మాట్లాడుకుంటే అలా మేము వెళ్ళిపోయేసరికి అట్లా వాన వచ్చేసింది. ఒక్కసారిగా భయం వేసింది, డబ్బా అని సౌండ్ వచ్చిందండి. మమ్మీ ఏం పడుతుంది అనుకున్నాను నేను, వర్షం అండి. చూస్తే నైట్ అయితే పగులైతే దెబ్బలా ఏదో చేసుకుని నైట్ అసలు అనుకూలం కదండి, వాన వచ్చింది. మధ్యలో అయితే వర్షాకాలం కూడా కాదుగా ఇది. ఇంకా రేపు 2 రోజులు 3 రోజులు అయితే ఇంకా వర్షాకాలం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మా అక్క అయితే మాతో ఆఫీసు ఫోన్ కరెంటు మీద కూడా అంటే కరెంటు మీద కూడా వాన పడిపోతుందండి. ఇక అయ్యే సాజరికి పీకి లోన్ పెట్టేసినవి అయితే మొత్తానికి. మాకైతే ఇంకా షేర్ చేస్తూనే ఉంది. ఇదిగోండి ఇట్లా అయితే అయిపోయింది మాట. ఇప్పుడైతే అయిపోయింది, పని మొత్తం అయిపోయింది. ఇంకా అయితే అక్కడ వదిలేసాం. తగ్గుముఖం పట్టింది. రమ్మన్నే మా వాళ్ళు ఫ్యానే వేసారండి, ఎందుకంటే మీరు చూసే ఉంటారు నా మొహం ఇంత వాన వచ్చిన తర్వాత ఉబ్బగా ఉందంటే గాలి వేయట్లేదండి, బాగా మొహం అంతా ముచ్చొంట్లు కక్కుతుంది. అసలు చిన్న కాదు, మామూలుగా కాదు, ముచ్చొంట్ల మీద కక్కుతుందండి. ఇక మా వాళ్ళైతే ఇప్పుడు సైలెంట్ చక్కగా పండుకున్నారు. ఇక అక్క చక్కగా పండుకో. ఓ మెలకు వచ్చిందా, అక్కడ ఒళ్ళు వేసుకొచ్చింది కదా పండుకోడు. అమ్మో అవ్వదు అక్కడ చూడండి, కుక్క పిల్లలు కూడా పడుకున్నాయి. వాటికి వెళ్ళైతే వర్షం రాలేదు, పర్లేదు అనిపించిందండి. మా పాప చక్కగా పండుకుందండి చూడండి వర్షం వల్ల. ఎలా ఉంది అక్క? బాగుంది. ఈ టైంలో వాన 10:30 అవుతుందా 11 అవుతుందా? చూపిరాదు, 10 దాటింది. 10 దాటింది, 10 అయింది ఇందాక టైం అయితే. మన కరెంట్ పోయాక చూపించిన టైం 10 అయింది. బట్ట షేడ్ది బట్టి వాన ఇక్కడికి రాలేదు, అది ఇదంతా వాన. వాయిస్ గట్టిగా మాట్లాడు, వినపడదు. అక్కడ షేడ్ది బట్టి ఇక్కడికి వాన రాలేదు, అది ఇదంతా వాన. ఇప్పుడు కూడా చోటు కూడా ఉండకూడదు. ఉండడానికి ఉంది ఇంత పెద్ద గుడుసు డాబా డొల్లా కాదు, రానంత వర్షం తెలుసా. అసలు బట్టలు మొత్తం తడిసిపోతున్నాయండి. మళ్ళీ రేపు పొద్దున బట్టలు మళ్ళీ ఆరేసుకోవాలి. తడిసి ఉండవు, ఎందుకంటే పైన నల్ల పట్ట వేసారు కదా, నల్ల పట్ల నుంచి నీళ్ళు నింగు దిగుతున్నాయి. నాకు తెలిసి తడిసి ఉండదు అనుకున్నాండి. మా అక్క అయితే బయటికి వెళ్ళి ఇంకా షేడ్ తీస్తుంది వెళ్ళి. ఇందాక వెళ్ళింది మా అక్క, ఇంకా తీస్తూనే ఇంకా షేడ్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చూడండి.